ఫైనల్లీ మా చిన్ని కన్నయ్య అయితే మా ఇంటికి వచ్చేస్తున్నాడు. సో, నేను కాకినాడ వచ్చిందే మెయిన్ వీడి కోసం. వీడు కూడా వస్తున్నాడనమాట. నేను ఫ్రైడే స్టార్ట్ అయ్యాను. వీళ్ళు సాటర్డే స్టార్ట్ అయ్యారు. 1 డే గ్యాప్ అంతే. వాడు వస్తున్నాడని చెప్పి మా మమ్మీ, డాడీ, నేను ముగ్గురం చాలా ఎక్సైటెడ్‌గా వెయిట్ చేస్తున్నాము. సో, మార్నింగే లేచి మొత్తం అంతా క్లీన్ చేసేసి వాడి కోసం చిన్ని చిన్ని పాదాలైతే వేశాను. మా అక్క రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ పాదాలు చూసి వాడికి చూపిస్తుందనమాట. చూడు నీకోసం ఎంత బాగా వేశారో అన్నట్టు. కానీ వాడికి మాత్రం చాలా కొత్తొచ్చింది. ఎవ్వరి దగ్గరికి వెళ్ళట్లేదు. నేను డైలీ వీడియో కాల్ చేస్తాను. డైలీ నన్ను చూస్తాడు. అయినా కూడా వీడియో కాల్‌లో బానే నవ్వుతాడు కానీ రియల్‌గా అయితే అస్సలు దగ్గరికి రావట్లేదు. వాళ్ళ మమ్మీ, డాడీ వాళ్ళిద్దరూ మా దగ్గర మాత్రమే ఉంటున్నాడు. ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళట్లేదు. ఈవెన్ మా మమ్మీ మొన్నటి వరకు అక్కడే ఉంది వాడి దగ్గరే. అయినా కూడా మా మమ్మీ దగ్గర కూడా వెళ్ళలేదనమాట. అంత కొత్తొచ్చేసింది వాడికి. పిల్లలు అంతే కదా ఈ ఏజ్‌లో. అండ్ రాగానే వాడికైతే దిష్టి తీసేశారు. దిష్టి తీసేసి ఇంక నేను తీసుకున్నాను ఎత్తుకుందామని. అంతే గుక్కబెట్టి ఏడుపు స్టార్ట్ చేశాడు. నా దగ్గర ఎత్తుకున్నప్పుడు బాగానే ఉన్నాడు. కాకపోతే ఎలా అంటే వాళ్ళ మమ్మీ ఆర్ డాడీ ఎవరో ఒకరు ఎదురుకుండా కనిపించాలి. అప్పుడైతేనే బాగుంటాడు. లేకపోతే ఏడుపు మొహం పెట్టేసి ఏడ్చేస్తున్నాడు అనమాట. ఒక 2 డేస్ కొత్త తర్వాత బాగానే వస్తాడు అంటుంది మా అక్క. చూద్దాం బాగా వచ్చినప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.